నారాయణపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పార్క్ వద్ద వాల్మీకి బోయలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 9వ రోజుకు చేరుకున్నాయి. అంబేద్కర్ చౌరస్తా నుంచి తమ కుల వృత్తిలో భాగమైన వేట కుక్కలతో రహదారి గుండా ప్రదర్శిస్తూ దీక్ష శిబిరానికి చేరుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. పక్క రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలో వాల్మీకి బోయలు ఎస్టీలుగా పరిగణించాలని, తెలుగు రాష్ట్రాల్లో కూడా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. వారి డిమాండ్ నెరవేరేంత వరకు తమ నిరసనలు కొనసాగుతాయని తెలిపారు. మేము ఎస్టీలుగానే ఉన్నాం, ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో వాల్మీకి సాధన కోసం మేమందరము ఎస్టీలో మమ్మల్ని చేర్చుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మనందరికీ వాల్మీకుల గత చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎప్పుడైతే మన పక్క రాష్ట్రాలను వాల్మీకుల ఎస్టీ సాధన ఉద్యమం కోసము రాష్ట్ర కార్యాచరణ కమిటీ 33 జిల్లాల్లో చేస్తున్నటువంటి ఈ ఉద్యమము నిరవాధిక నిరాహార దీక్షలు నిత్యం కొనసాగుతున్నాయి. గత 10 తారీఖు నుండి కూడా రాష్ట్రం మొత్తంలో చేస్తున్నాము. కాబట్టి మాకు న్యాయమైన కోరిక ఒకటే. మాకు ఉన్నటువంటి న్యాయమైన కోరిక ఏంటంటే 1956లో గతంలో మేము ఎస్టీలుగానే ఉన్నాం, ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో వాల్మీకి సాధన కోసం మేమందరము ఎస్టీలో మమ్మల్ని చేర్చుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మనందరికీ వాల్మీకుల గత చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎప్పుడైతే మన పక్క రాష్ట్రాలను వాల్మీకుల ఎస్టీ సాధన ఉద్యమం కోసము రాష్ట్ర కార్యాచరణ కమిటీ 33 జిల్లాల్లో చేస్తున్నటువంటి ఈ ఉద్యమము నిరవాధిక నిరాహార దీక్షలు నిత్యం కొనసాగుతున్నాయి. గత 10 తారీఖు నుండి కూడా రాష్ట్రం మొత్తంలో చేస్తున్నాము. కాబట్టి మాకు న్యాయమైన కోరిక ఒకటే. మాకు ఉన్నటువంటి న్యాయమైన కోరిక ఏంటంటే 1956లో గతంలో మేము ఎస్టీలుగానే ఉన్నాం, ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో వాల్మీకి సాధన కోసం మేమందరము ఎస్టీలో మమ్మల్ని చేర్చుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మనందరికీ వాల్మీకుల గత చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎప్పుడైతే మన పక్క రాష్ట్రాలను వాల్మీకుల ఎస్టీ సాధన ఉద్యమం కోసము రాష్ట్ర కార్యాచరణ కమిటీ 33 జిల్లాల్లో చేస్తున్నటువంటి ఈ ఉద్యమము నిరవాధిక నిరాహార దీక్షలు నిత్యం కొనసాగుతున్నాయి. గత 10 తారీఖు నుండి కూడా రాష్ట్రం మొత్తంలో చేస్తున్నాము. కాబట్టి మాకు న్యాయమైన కోరిక ఒకటే. మాకు ఉన్నటువంటి న్యాయమైన కోరిక ఏంటంటే 1956లో గతంలో మేము ఎస్టీలుగానే ఉన్నాం, ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నాం. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రలో వాల్మీకి సాధన కోసం మేమందరము ఎస్టీలో మమ్మల్ని చేర్చుకోవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. మనందరికీ వాల్మీకుల గత చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ ఎప్పుడైతే మన పక్క రాష్ట్రాలను వాల్మీకుల ఎస్టీ సాధన ఉద్యమం కోసము రాష్ట్ర కార్యాచరణ కమిటీ